ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: డైకిన్ ఏసీలు ఇక మేడ్ ఇన్ ఆంధ్ర. పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రోహిత్ సేన జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్. మిస్ యూనివర్స్ గా తొలిసారి నికరాగ్వా సుందరి. పిల్లలపై లైంగిక వేధింపులు, కామాంధునికి 707 ఏళ్ల శిక్ష. ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసిన ఫోటోషూట్. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో భూ హక్కులకు రక్ష. మైక్రో ప్లాస్టిక్ పై ప్రత్యక్ష పరిశోధన. అల్షిఫా నుంచి 31 మంది శిశువుల తరలింపు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి 2వ స్థానం. 2027లో సరికొత్తగా ప్రపంచ కప్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ తో ముప్పు. మధ్యాహ్నం కునుకు ఆరోగ్యానికెంతో మేలు. ఈరోజు వార్తలను చూద్దాం. డైకిన్ ఏసీలు ఇక మేడ్ ఇన్ ఆంధ్ర. ప్రపంచంలోనే అతిపెద్ద ఏసీ తయారీ సంస్థ జపాన్కు చెందిన డైకిన్ ఇక నుంచి మేడ్ ఇన్ ఆంధ్ర ఏసీలను విక్రయించనుంది. ఈ మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో జపాన్ కంపెనీ ప్రతినిధులు రాయబారుల సమక్షంలో నవంబర్ 23న లాంఛనంగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. 1000 కోట్ల పెట్టుబడితో 75.5 ఎకరాల విస్తీర్ణంలో డైకిన్ ఈ యూనిట్ని స్థాపించింది. గత ఏడాది ఏప్రిల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన డైకిన్ రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లోనే యూనిట్ను సిద్ధం చేసింది. తొలి దశలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్కు ఏటా 10 లక్షల ఏసీలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో భూ హక్కులకు భరోసా. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా భూ యజమాన్య హక్కులకు పూర్తి భరోసా లభించనుంది. భూ యజమానులకే కాకుండా కొనుగోలుదారులకు సైతం భూమి హక్కులపై భద్రత ఏర్పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భూములకు సంబంధించిన సమస్యలు, మోసాలు పెరిగిపోయిన సందర్భంలో వాటికి ఆస్కారం లేకుండా చేయడమే లక్ష్యంగా తెచ్చిన ఈ చట్టం భూముల వ్యవస్థ స్వరూపాన్ని మారుస్తుందని విశ్లేషిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో తయారైన భూ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, ఆధునికీకరించకపోవడంతో పలు సమస్యలు తలెత్తాయి. రికార్డుల తారుమారు, నకిలీల కారణంగా భూ యజమానులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. సివిల్ వివాదాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో పరిష్కరించడం కష్టసాధ్యంగా మారింది. ఈ సమస్యలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ల్యాండ్ టైటిలింగ్ బిల్లును తేవడంతో పాటు భూముల రీసర్వేను నిర్వహిస్తోంది. పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలలో ఖాళీగా ఉన్న 1896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులకు డిసెంబర్ 27న హాల్ టికెట్లు జారీ చేస్తారు. 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. ఎంపికైన వారికి 2 ఏళ్ల పాటు ప్రొబేషన్ సమయంలో 15,000 రూపాయల చొప్పున కన్సల్టేషన్ పే ఇస్తారు. ఆ తరువాత 22,460 చొప్పున ఇస్తారు. రోహిత్ సేన జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్. ఆటల్లో భారీ సంఖ్యలో ఉన్న అభిమానగణాన్ని నిశ్శబ్దపరచడం కంటే సంతృప్తినిచ్చే విషయం మరొకటి లేదు. మా లక్ష్యం అదే. భారత్లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ముంగిట ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్య ఇది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియాన్ని నీలి జెర్సీలతో నింపేసిన 130,000 మంది ప్రేక్షకులు, టీవీల ముందు కూర్చున్న కోట్ల మంది నిశ్శబ్దంగా నిట్టూర్చిన సందర్భాలు ఎన్నెన్నో. ఆరంభంలోనే శుభ్మన్ అవుట్ అయిపోయినప్పుడు నిశ్శబ్దం. చెలరేగి ఆడుతున్న రోహిత్ శర్మ పెవిలియన్ చేరినప్పుడు నిశ్శబ్దం.
శ్రేయస్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినప్పుడు నిశ్శబ్దం. నిలకడగా ఆడుతున్న కోహ్లీ వెనుదిరిగినప్పుడు ఇంకా నిశ్శబ్దం. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సాగుతున్నప్పుడు బంతి బౌండరీకి చేరిన ప్రతిసారి నిశ్శబ్దమే. ఇక ఆ గెలుపు పరుగు పూర్తయిన క్షణాన భరించలేని నిశ్శబ్దం. మన ప్రయాణం పడుతూ లేస్తూ సాగి ఉంటే, అదృష్టం వల్లే మన జట్టు ముందంజ వేసి ఉంటే, జట్టులో ఏవైనా లోపాలు కనిపించి ఉంటే ఆశలు అంచనాలు తగ్గించుకునేవాళ్ళం. కానీ ఎన్నడూ చూడని ఆధిపత్యం, ఎప్పటికీ నిలిచిపోయే విజయాలతో ఎవరు ఎదురొచ్చినా తగ్గేదే లేదన్నట్లుగా సాగిపోయిన రోహిత్ సేనను చూశాక ప్రపంచ కప్పుకి భారత్ 3వ ముద్దు ఇచ్చేయబోతుందనే అనుకున్నాం. ఓటమి గురించి చిన్న ఆలోచన కూడా చేయడానికి మనసొప్పలేదు. కానీ ఊహించనిది జరిగింది. కల చెదిరింది, కప్పు చేజారింది. అందుకే ఈ ఓటమి జీర్ణించుకోలేనిది, ఈ బాధ భరించలేనిది. బ్యాటుతో అదరగొట్టు, బంతితో పడగొట్టు. ఈ ప్రపంచ కప్ అంతా టీమిండియాది ఇదే మంత్రం. కానీ ఫైనల్లో మాత్రం రోహిత్ సేన బ్యాట్తో ఆశించిన స్థాయిలో కొట్టలేదు, అలాగే బంతితో పడగొట్టనూ లేదు. అద్భుత బౌలింగ్, సమయోచిత బ్యాటింగ్, ఫీల్డింగ్లో మెరుపు వేగం వెరసి మొత్తం ఆధిపత్యం ఆస్ట్రేలియాదే. ఆతిథ్య జట్టు ప్రణాళికలన్నింటినీ ఛిద్రం చేస్తూ వికెట్ల మీద వికెట్లు తీసి మన బ్యాటర్లను క్రీజులో కట్టిపడేసిన కంగారులు బ్యాట్తోనూ చెలరేగి ప్రపంచ కప్పును ఎగరేసుకున్నారు. ఆదివారం వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. మొదట బ్యాట్తో తడబడ్డ భారత్ 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హెడ్ 120 బంతుల్లో 137 సూపర్ సెంచరీతో లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లబుషేన్ 58 నాటౌట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. మైక్రో ప్లాస్టిక్ పై ప్రత్యక్ష పరిశోధన. ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశాలలో ప్లాస్టిక్ కూడా ఒకటి. ఇప్పటిదాకా కంటికి కనిపించే ప్లాస్టిక్ ఒక ఎత్తైతే, కనిపించని సూక్ష్మ కణాలుగా మారిన మైక్రో ప్లాస్టిక్ మరింత భయపెడుతోంది. దీనికి కారణం సముద్రాలు సూప్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్గా మారడమే. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు సూక్ష్మ కణాలుగా విభజన చెంది జలచరాల శరీరంలో చేరుతున్నాయి. సీఫుడ్ను ఆహారంగా తీసుకుంటున్న క్రమంలో మైక్రో ప్లాస్టిక్ క్రమేణా మానవుల శరీరాల్లోకి కూడా వచ్చి చేరుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర యూనివర్సిటీ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం యూరోపియన్ కమిషన్ సహాయంతో పరిశోధనలు చేపట్టింది. ఈ పరిశోధనల్లో భాగంగా సముద్ర జీవుల్లో చేరే మైక్రో ప్లాస్టిక్ను గుర్తించడం, గణించడం, అధ్యయనం చేయడం ప్రధానంగా జరుగుతోంది. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్ర యూనివర్సిటీ 50 మందిని ఎంచుకుంది. విశ్వవిద్యాలయం పరిశోధకులు, అధ్యాపకులు, మత్స్యశాఖ సిబ్బంది, అధికారులు, జీవీఎంసీ అధికారులను భాగస్వాములను చేసింది. పిల్లలపై లైంగిక వేధింపులు, కామాంధునికి 707 ఏళ్ల జైలు శిక్ష. అమెరికాలో పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ మాథ్యూ జక్ జెవిస్కీ అనే కామాంధునికి ఏకంగా 707 ఏళ్ల జైలు శిక్ష పడింది. కాలిఫోర్నియాకు చెందిన అతను పిల్లల బాగోగులు చూసుకునే నానీగా పనిచేసేవాడు. ఆ క్రమంలో 2014-19 మధ్య 2 నుంచి 12 ఏళ్ల వయసున్న కనీసం 16 మంది పిల్లలను లైంగికంగా వేధించాడు. మరో బాలునికి అశ్లీల చిత్రాలు చూపించాడు. తన కొడుకును మాథ్యూ అభ్యంతరకర రీతిలో తాకుతూ ఇబ్బంది పెట్టాడంటూ 2019లో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విదేశాలకు పారిపోతుండగా అతన్ని అరెస్ట్ చేశారు. 17 మంది అమాయకుల బాల్యాన్ని మాథ్యూ ఛిద్రం చేశాడని తీర్పు సందర్భంగా జడ్జ్ పేర్కొన్నారు. మిస్ యూనివర్స్గా తొలిసారి నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని దక్కించుకుంది. నికరాగ్వా నుంచి ఒకరికి
ఈ అంతర్జాతీయ గౌరవం దక్కటం ఇదే మొదటిసారి. 72వ ఎడిషన్ మిస్ యూనివర్స్ పోటీలు శనివారం రాత్రి ఎల్ సాల్వడార్లోని సాన్ సాల్వడార్లో జోస్ అడల్ఫా పినడా ఎరెనాలో ఘనంగా జరిగాయి. ఫస్ట్ రన్నరప్గా మిస్ థాయిలాండ్ ఆంటోనియో పోసిల్డ్, సెకండ్ రన్నరప్గా మిస్ ఆస్ట్రేలియా మొరాయా విల్సన్ నిలిచారు. విశ్వసుందరిగా నిలిచిన షెన్లిస్ పలాసియోస్కు గత ఏడాది మిస్ యూనివర్స్ అమెరికా సుందరి ఆర్ బోనీ గాబ్రియల్ కిరీటం అలంకరించారు. శుభాకాంక్షలు తెలియచేశారు. నికరాగ్వాలోని మనాగ్వాకు చెందిన 23 ఏళ్ల పలాసియోస్ మానసిక ఆరోగ్య కార్యకర్తగా బాధితులకు సేవలందిస్తున్నారు. ఆడియో విజువల్ ప్రొడ్యూసర్గాను పనిచేస్తున్నారు. ఈసారి మిస్ యూనివర్స్ పోటీలలో 84 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. భారత్ నుంచి మిస్ ఇండియా శ్వేతా శారదా పోటీ పడ్డారు. ఆమె టాప్ 20 జాబితాలో నిలిచారు. అల్ షిఫా నుంచి 31 మంది శిశువుల తరలింపు. అల్ షిఫా ఆసుపత్రిలోని హృదయ విదారక దృశ్యాలు ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న ఆ ఆసుపత్రిలో శిశువుల దీనస్థితిని చూసి ప్రజలు చలించిపోతున్నారు. వారి ప్రాణాలు కాపాడాలని ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించింది. శిశువుల తరలింపుకు అంగీకరించింది. నెలలు నిండక ముందే పుట్టిన 31 మంది శిశువులను అల్ షిఫా హాస్పిటల్ నుంచి దక్షిణ గాజాలోని మరో ఆసుపత్రికి తరలించారు. వారిని పొరుగు దేశమైన ఈజిప్టుకు చేర్చి మెరుగైన చికిత్స అందించనున్నట్లుగా గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంకా చాలా మంది రోగులు, క్షతగాత్రులు, సామాన్య జనం ఇంకా అల్ షిఫా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇక్కడ ప్రాణాధార ఔషధాలు, ఆహారం, నీరు, విద్యుత్ లేక బాధితులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. 2 విద్యార్థుల ప్రాణాలు తీసిన ఫోటోషూట్. స్నేహితులతో కలిసి సరదాగా ఫోటోషూట్ తీసుకునేందుకు వచ్చిన 2 బాలురు చెరువులో నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన గన్నవరం మండలంలోని సావరగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం విజయవాడలోని పటమటకు చెందిన గుజ్జర్లపూడి అంకిత్, నడికుదిటి శశివర్ధన్ ఎన్ఎస్ఎం స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో మరో 4 స్నేహితులతో కలిసి ఫోటోషూట్ తీసుకునేందుకు మండలంలోని సావరగూడెం వచ్చారు. గ్రామ శివార్లలోని పంట పొలాలు, కొండల మధ్య షూట్ తీసుకున్నారు. అనంతరం కొండల మధ్య ఉన్న బాపట్ల చెరువు వద్దకు చేరుకున్న అంకిత్, శశివర్ధన్ స్నానం చేసేందుకు అందులోకి దిగారు. అయితే చెరువు లోతుపై అంచనాలు లేని ఇరువురు అందులోని భారీ గుంతలో పడి నీట మునిగారు. ఇది గమనించిన 4 స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని చెరువులో గాలించారు. కొద్దిసేపటికి ఇరువురి మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి 2వ స్థానం. గ్రామీణ, పట్టణ ప్రజానికానికి వైద్య సేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాలలోనూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తుండటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ఏడాది జూలై నాటికి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 21,891 ఉండగా ఆ తరువాత ఆంధ్రప్రదేశ్లో 11,855 కేంద్రాలు పనిచేస్తున్నాయని ఈ శాఖ తన నివేదికలో వెల్లడించింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్తో ముప్పు. కంటికి కనిపించని సూక్ష్మమైన బ్యాక్టీరియా, వైరస్లు, పారాసైట్లు, ఫంగస్ వంటివి మనిషి శరీరం లోపల, బయట, చుట్టూ ఉంటాయి. వీటిని మైక్రోబ్స్ అని పిలుస్తుంటారు. మన నిత్య జీవితంలో ఇవన్నీ ఒక భాగమే. కొన్ని రకాల జీవక్రియలకు మైక్రోబ్స్ అవసరం. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకోవడానికి,
బ్యాక్టీరియా, వైరస్లు తోడ్పడుతుంటాయి. వ్యవసాయం, పరిశ్రమల్లోనూ వీటి ప్రాధాన్యం ఎక్కువే. అయితే ఈ మైక్రోబ్స్ కేవలం మేలు చేయడమే కాదు, కొన్నిసార్లు అనారోగ్యం కూడా కలిగిస్తుంటాయి. మనుషులతో పాటు జంతువులు, మొక్కలకు హాని కలిగిస్తాయి. అందుకే యాంటీ మైక్రోబియల్ టీకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇవి మైక్రోబ్స్ను అంతం చేయడం లేదా వాటి వ్యాప్తిని తగ్గించడం చేస్తుంటాయి. కాలానుగుణంగా మైక్రోబ్స్ ఔషధ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. అంటే టీకాలకు లొంగకుండా తయారవుతాయి. అంతిమంగా సూపర్ బగ్స్గా మారుతుంటాయి. అప్పుడు టీకాలు, ఔషధాలు ప్రయోగించినా ఫలితం ఉండదు. ఈ పరిణామాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు. ఈ ఏఎంఆర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారని తాజాగా దక్షిణాఫ్రికా, యూకేలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. హెచ్ఐవి, ఎయిడ్స్, మలేరియా సంబంధిత మరణాల కంటే ఇవే చాలా అధికం. ఏఎంఆర్తో ఏటా మృత్యువాత పడేవారి సంఖ్య 2050 నాటికి ఏకంగా 1 కోటికి చేరుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే క్యాన్సర్ సంబంధిత మరణాలను కూడా త్వరలో ఏఎంఆర్ మరణాలు అధిగమిస్తాయని అంటున్నారు. మొత్తం యాంటీ మైక్రోబియల్స్ 73% ఔషధాలను ఆహారం కోసం పెంచే జంతువులపైనే వాడుతున్నారు. ఇలాంటి జంతువులను భుజిస్తే మనుషుల్లోనూ మైక్రోబ్స్ బలోపేతం అవుతున్నాయని, ఔషధాలకు లొంగని స్థితికి చేరుకుంటున్నాయని నిపుణులు గుర్తించారు. 2027లో సరికొత్తగా ప్రపంచ కప్. 2023 ప్రపంచ కప్ ముగిసింది. ఇక 2027 ప్రపంచ కప్ పైకి దృష్టి మళ్లనుంది. అయితే 4 ఏళ్ల తర్వాత జరిగే ఆ టోర్నీ సరికొత్త అనుభూతి పంచబోతోంది. పోటీ పడే జట్లు, ఫార్మేట్, నిబంధనలు ఇలా కొత్త మార్పులతో అభిమానులను అలరించనుంది. ఈసారి 10 జట్లు కప్పు కోసం పోటీ పడ్డాయి. మొత్తం 48 మ్యాచ్లు జరిగాయి. కానీ 2027లో జట్ల సంఖ్య 14కు పెరుగుతుంది. మ్యాచ్ల సంఖ్య మరింత పెరిగి 54కు చేరుతుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా కలిసి ఆతిథ్యం ఇవ్వబోతున్న ఆ మెగా టోర్నీ ఎన్నో విశేషాలకు వేదిక కానుంది. 2003 ప్రపంచ కప్ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే సంయుక్తంగా నిర్వహించాయి. 2027లో ఈ 2 దేశాలతో పాటు నమీబియా కూడా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే 2003 మాదిరే 2027లో కూడా ఫార్మేట్ ఉండనుంది. ఈసారి 10 జట్లు రౌండ్ రాబిన్ లీగ్లో తలపడ్డాయి. ఒక్కో జట్టు మిగతా 9 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడింది. పాయింట్ల పట్టికలో తొలి 4 స్థానాలలో నిలిచిన జట్లు సెమీస్ చేరాయి. కానీ వచ్చే ప్రపంచ కప్లో 14 జట్లను 7 చొప్పున 2 గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్లో ఒక్కో జట్టు మిగతా 6 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూపుల్లో తొలి 3 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ 6కు అర్హత సాధిస్తాయి. అనంతరం తొలి 4 స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్కు చేరతాయి. సెమీస్లో గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇప్పటికే ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే ప్రపంచ కప్కు అర్హత సాధించాయి. వన్డే ర్యాంకింగ్స్లో తొలి 8 స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా ఈ ప్రపంచ కప్ ఆడతాయి. అర్హత టోర్నీ నుంచి మిగతా 4 జట్లు వస్తాయి. మధ్యాహ్నం కునుకు ఆరోగ్యానికెంతో మేలు. చక్కటి నిద్ర దివ్యౌషధంగా పనిచేస్తుంది. అందులోనూ పగటిపూట తీసే చిన్నపాటి కునుకు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజు మధ్యాహ్నం 15 నుండి 30 నిమిషాలు రెప్పవాల్చితే చిత్తవైకల్య ప్రమాదం తగ్గడంతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే పగటిపూట నిద్రించే వారిలో 2.6 నుండి 7 సంవత్సరాల వరకు వృద్ధాప్యం నెమ్మదిస్తుంది. పగటిపూట నిద్రపోవడం వల్ల మెదడు కుచించుకుపోయే ప్రమాదం తగ్గుతుంది, చురుకుదనాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా జ్ఞాన సామర్థ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అయితే పగటిపూట 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. సంపూర్ణ ఆరోగ్యానికి సుమారు 7 గంటలు మంచి నిద్రను శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రతిపాదించారు. ఇందుకు విరుద్ధంగా భారత్లో పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రపంచంలో నిద్రలేమితో బాధపడుతున్న దేశాలలో భారత్ 2వ స్థానంలో ఉంది. దాదాపు 87% మంది భారతీయులు పడుకునే ముందు తమ ఫోన్లను ఉపయోగిస్తుండడంతో తీవ్రమైన నిద్ర సమస్యకు దారితీస్తోంది. నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్య కేవలం అలసట ఒక్కటే కాదని, తీవ్ర దీర్ఘకాలిక అనారోగ్యానికి ఇది దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కలతలేని నిద్రతో అలసట, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ నియంత్రణలో ఉండి మానసిక ఉత్సాహంతో పనిచేస్తారని చెబుతున్నారు. అయితే తక్కువ నిద్రపోయే వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం మరింత ఎక్కువవుతోంది. తక్కువ నిద్రతోనే కాదు, అతి నిద్రతోనూ ఆరోగ్యానికి చేటే. రోజంతా అదే పనిగా నిద్రపోతే అధిక రక్తపోటు, స్ట్రోక్కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆపకు పరుగు, ఆయువు పెరుగు. విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో విజయవాడ మ్యారథాన్ పేరుతో గో లాంగ్ గో స్ట్రాంగ్ నినాదంతో ఆదివారం గాంధీనగర్లోని జింకానా మైదానంలో నిర్వహించిన పరుగు ఉత్సాహంగా సాగింది. ఇందులో 11 రాష్ట్రాల నుంచి సుమారు 2,000 మంది పాల్గొన్నారు. పట్టణ ప్రగతి యూనిట్ల ఏర్పాటుపై శిక్షణ. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా పట్టణ ప్రగతి యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్న 167 పట్టణ ఎస్హెచ్జి సభ్యులకు ఆసక్తి ఉన్న రంగాలలో పర్యావరణ హితమైన సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు కార్యాచరణ చేపట్టింది. ఏపీ ఇంట ఈ వంట. దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్ స్టవ్లు ఏర్పాటు చేయనున్న ఈఈఎస్ఎల్ రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ ప్రారంభించిన ఈఈఎఫ్ఈ పథకానికి ఏపీ ఎంపికయింది. కుకింగ్ ప్రోగ్రాం ద్వారా దేశవ్యాప్తంగా 20 లక్షల ఇండక్షన్ కుక్ స్టవ్లను ఈఈఎస్ఎల్ సరఫరా చేయనుంది. వెరైటీస్ ఎగుమతుల జోష్. విదేశాలకు ఎగుమతుల్లో కొనసాగుతున్న ఏపీ ఎండిసి హవా. అమెరికా మార్కెట్లో మరింత పెరిగిన వాటా. 900 కోట్ల నుంచి 1,300 కోట్లకు పెరిగిన ఆదాయం. తలమానికంగా ట్విన్ గ్రౌండ్స్. విజయవాడకు సమీపాన మూలపాడులో డాక్టర్ గోకరాజు లైలా గంగరాజు ఏసీఏ క్రికెట్ గ్రౌండ్ జిల్లాకు తలమానికంగా మారింది. మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయత మధ్య 13 ఎకరాలలో నిర్మించిన 2 క్రికెట్ గ్రౌండ్లు 2015లో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఇప్పుడు ఈ ట్విన్ గ్రౌండ్లు అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు వేదికగా మారాయి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.